హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ప్రాజెక్టు 9 ఎకరాలు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికే కాదు, కమర్షియల్గా కూడా గ్రోత్ అవుతుంది. ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిటర్న్స్ మీరు ఈ వెంచర్లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా ఈ సైట్ గురించి మరే ఇతర తెలుసుకోవాలనుకున్నా, విజిట్ చేయాలన్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ఈ సైట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కానీ ముందుగా మనకు సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ఆ స్టార్టింగ్ నుండి మనకు మొత్తం ఆ చివరి వరకు ఆల్మోస్ట్ మనకు 70 to 80% ఆఫ్ ద వెంచర్ అనేది కూడా హౌజెస్ తో సరౌండింగ్ నిండిపోయి ఉంది. మనకు ఒక ఫ్రంట్ ఆఫ్ ది పోర్షన్ లో మాత్రమే మనకి హౌసెస్ అనేవి లేవు. ఇక్కడ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు మొత్తం 9 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. దీనికి వచ్చేసరికి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అప్ టు 75% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇక సైట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ సైట్ లో 30 feet రోడ్స్ అనమాట. మనకు డివైడ్ చేసినటువంటి రోడ్లు ఏమో 30 feet రోడ్లు. అలాగే మనకు మెయిన్ ఎంట్రన్స్ రోడ్, కనిపిస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 33 feet రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 33 feet రోడ్లోకి సబ్ డివైడ్లని 30 feet రోడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చూడండి, మనకి డెవలప్మెంట్స్ పరంగా మనకు డ్రైనేజ్ కనెక్షన్ అయిపోయింది, అలాగే వాటర్ కనెక్షన్ అయిపోయింది, కొన్ని ఫుట్పాత్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్లాట్స్ అన్ని డివైడ్ చేసేసారు. మనకి క్రబ్బింగ్ స్టోన్స్ తోటి మొత్తం చూడండి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నారు. మనకి కొన్ని కరెంట్ పోల్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అండర్ డెవలప్మెంట్ లో ఉంది. మనకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి, ప్రీమియం డెవలప్మెంట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి 3 చిల్డ్రన్స్ పార్క్స్ కూడా మనకు ఈ వెంచర్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైట్ వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్ గా కొంగరకలాన్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 కి కేవలం 1.5 kilometer దూరంలో ఉన్నటువంటి కొంగరకలాన్ విలేజ్ కొని హౌసెస్ కానుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది రెసిడెన్షియల్ గా ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉన్న ప్రాజెక్టు. అలాగే కమర్షియల్ గా కూడా గ్రోత్ అవుతుందని చెప్పాను కదండి. అది ఎలా అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కనెక్టివిటీస్ చూసుకోండి. మనకు ఈ వెంచర్ కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి మనకు 100 feet ప్రపోజ్డ్ రోడ్ అయితే ఉంది. అలాగే మనకు కొంగరకలాన్ నుంచి మంగరపల్లికి వెళ్ళేటువంటి 100 feet రోడ్డు తోటి కనెక్ట్ అయ్యి మనకు స్ట్రైట్ గా సైట్ లోకి రావచ్చు. ఇంకొక రూట్ వచ్చేసరికి మనకు కొంగరకలాన్ సర్కిల్ నుంచి మనకు విలేజ్ లోపల నుంచి కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ కొంగరకలాన్ కి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ కి 1 kilometer లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 13 కి వచ్చేసి మనకు 2 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసుకుందాం. మనకు 330 feet గ్రీన్ ఫీల్డ్ హైవే, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది కూడా మనకు ఆల్రెడీ మీకు క్లియర్ గా విజువల్స్ కనిపిస్తూనే ఉంటాయి. విజిట్ చేసినప్పుడు మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాము. మనకి 330 feet రోడ్ అనేది కూడా ఇక్కడ నుండి మనకి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ అయి ఉంటుంది. ఆ రోడ్ కి మన సైడ్ నుంచి డైరెక్ట్ రోడ్డు కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఈ 330 feet రోడ్డు ప్లస్ అయితే ఇంకొకటి అండి, కమర్షియల్ గా మనకు ఈ చుట్టుపక్కల మొత్తం కంపెనీస్ అనమాట, ఎంఎన్సి కంపెనీలు అనేవి చుట్టూ చేరున్నాయి. ఒకటి మనకు ఫ్యాక్స్కాను, కెయిన్స్, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు, అమెజాన్ డేటా సెంటరు, ఇలా దాన్ని సబ్ యూనిట్స్ గా డివైడ్ చేసినటువంటి చాలా కంపెనీలు కూడా మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లోనే ఉన్నాయన్నమాట. 5 minutes డిస్టెన్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 900 to 1.5 kilometers డిస్టెన్స్ లో, 900 నుంచి 1.5 kilometers డిస్టెన్స్ లో ఇవన్నీ మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ తెలుసు కదండి, మనకి ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. చాలా మనకు ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి మనకు చుట్టుపక్కల అక్కడ ప్రైస్ కూడా హైక్ చూసుకున్నట్లయితే మనకు లక్షలలో పెరిగిపోయి ఉన్నది రేటు. ఇక పక్కనే టాటా ఏరోస్పేస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు అనేవి నియర్ బై ఉన్నాయి. అలాగే ఈ ఎగ్జిట్ నెంబర్ 13 కంటే బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ 14 మనకు ఫ్యాబ్ సిటీ అనేది మీకు ఐడియా ఉంది కదండి. ఫ్యాబ్ సిటీ మనకు ఒక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటికీ కూడా
మనం ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. అంత మంచి డెవలప్మెంట్స్ చుట్టూ అంత బాగా గ్రోత్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. కనెక్టివిటీస్ పరంగా బాగుంది, రెసిడెన్షియల్ పరంగా ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంది, అలాగే మనకు కమర్షియల్గా కూడా గ్రోత్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిలో 2 విషయాలు మీకు క్లియర్గా చెప్తానండి. ఎక్కడైనా రెసిడెన్షియల్ ఉన్నా గ్రోత్ అవుతుంది, కమర్షియల్గా మనకి ఇట్లా కమర్షియల్ యాక్టివిటీస్ ఏదైనా కంపెనీస్ ఐటీ సెక్టర్ వచ్చినా కానీ గ్రోత్ అవుతుంది. కానీ మన ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ది బెస్ట్ ఏంటంటే 2 ఉన్నాయన్నమాట, కమర్షియల్గా ఉంది అలాగే గా ఉంది. సో మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ అనేవి కూడా మీరు పొందవచ్చు. ఇక గజం వచ్చేసరికి మనకి 33,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. మీరు విజిట్ చేయండి, డెఫినెట్గా నెగోషియేట్ అయితే చేయిస్తాము. మీకు అప్ టు 75% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసరికి మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి మొదలవుతుంది. మనకు ఎక్సలెంట్ గ్రోత్ కారిడార్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్.